వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్లకు ప్రతి సవాళ్లతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతుంది. అయితే కాంగ్రెస్ మాత్రం నామమాత్రంగా ప్రచారం చేస్తుంది. చాలా ఏళ్లుగా హైదరాబాద్ సెగ్మెంట్ లో మజ్లిస్ డామినేషన్ ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతిసారి ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, హైదరాబాద్ లో ఎన్నో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, మజ్లిస్ పార్టీకి ఓట్లు వేసినంత కాలం ఈ సమస్యలు తీరవని చెబుతూనే ఉంటున్నారు. అయితే ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులు గతానికి భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓవైపు మజ్లిస్ పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు తాము గెలిస్తే హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీని కలిసి తనకు గోషామహల్ టికెట్ వచ్చేలా చూడాలని వేడుకున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అసాదుద్దీన్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ మధ్య చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు అవన్నీ మరిచి శ్రీనివాస్ యాదవ్ అసాదుద్దీన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇన్నాళ్ళు హైదరాబాద్ ప్రాంతాన్ని శాసించిన మజ్లిస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇటు బీజేపీ అభ్యర్థి కొంపల్లి మాధవీలతపై సైతం అదే స్థాయిలో ఆరోపణలు చేశారు. మహమ్మారి కరోనాతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మాధవీలత ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రలతో ఆమె పాత బస్తీని చుట్టేస్తున్నారు. ఇటు హిందువులతో పాటు అటు ముస్లిం ఓటర్లకు కూడా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సెగ్మెంట్ లో ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉంది. ప్రత్యర్థులు కనీసం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఇప్పటి వరకైతే బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాత్రమే హోరాహోరీ పోటీ నడుస్తుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా వలిహోలా సమీర్ పేరును ఖరారు చేసినప్పటికీ ఆయన మాత్రం ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఏది ఏమైనప్పటికీ హాట్ సెగ్మెంట్ గా మారిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఈసారి ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. బాద్షా ఎవరు అంటే మళ్ళీ ఓవైసీనేనా? ఓవైసీకే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? 17 లక్షల ఓటర్లలో 11 లక్షల ఓటర్లు అక్కడ ముస్లింకి సంబంధించినటువంటి ఓటర్లే కావడంతో ఆ ఓవైసీ గెలిచేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏ సర్వే రిపోర్ట్స్ చూసుకున్నా కూడా అక్కడ ఓవైసీకే మరొకసారి ప్రజలు పట్టం కడతారు అనేటువంటి మాటలు మాత్రం మనకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక వాట్ అబౌట్ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దగా ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తలేదు. ఈవెన్ పోటీలో కూడా ఉన్నారా అంటే ఉన్నట్టే తప్ప చాలా వీక్ క్యాండిడేట్స్ని అక్కడ రెండు పార్టీలు కూడా దింపడం జరిగింది. ఆ రెండు పార్టీలకు సంబంధించి ఓవైసీ గెలవడం అనేది ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని పెట్టే ఉద్దేశం కూడా ఓవైసీ గెలుపుకు సంబంధించి, అంటే ఆయన గెలుపుకు దోహదపడేలాగే ఉన్నాయి. ఇక్కడ ఓవైసీకి గట్టి పోటీ ఎవరు ఇస్తారు అంటే బీజేపీకి సంబంధించి మాధవీలత ఇచ్చేటువంటి అవకాశం మనకు ఎక్కువ కనిపిస్తుంది. మాధవీలతకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇమేజ్, ఆమె హిందుత్వానికి సంబంధించి హిందుత్వ భావజాలము, తన కుటుంబాన్ని గురించి మాట్లాడడం కానీ ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గట్టిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంటే సోషల్ మీడియాకి సంబంధించి అయితే ఆమె ఒక స్టార్గా మారారు. కానీ అక్కడ హైదరాబాద్లో అది ఏ మేరకు ఓట్ల రూపం దాల్చుతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడ ఇంకొకటి రాజాసింగ్ విషయానికి వస్తే కూడా అక్కడ రాజాసింగ్ ఆమె నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ నిన్న మొన్నటి వరకు కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నాడు. అతను నాకు చెప్పకుండా మాధవీలతకు టికెట్ ఇచ్చారు, కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఆమె కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈగో క్లాషెస్ వల్ల ఆయన కూడా ప్రచారానికి అయితే రాలేదు. కానీ నిన్న మనము మొన్న జరిగినటువంటి అమిత్ షాకి సంబంధించినటువంటి ర్యాలీలో ఒకసారి చూసుకుంటే రాజాసింగ్ కూడా పాల్గొన్నాడు. అంతే అగ్రెసివ్గా మాట్లాడా. హైదరాబాద్కి సంబంధించి బీజేపీ కొట్టి తీరుతుందని చెప్తున్నారు. అండ్ గోషామాల్కి సంబంధించి కూడా ఎంత ఓట్ బ్యాంకింగ్ అయితే పోలరైజ్ చేయగలుగుతామో అంతవరకు ఖచ్చితంగా బీజేపీకి పడుతుంది. ఆ రకంగా నేను పూర్తిగా కూడా సహకరిస్తానని చెప్పారు. అంటే
పూర్తిగా సహకరిస్తాననేటువంటి విషయం ఆయన ఇప్పటివరకు చేయలేదు. మరి ఇప్పుడు ఎంతవరకు తిరుగుతారు, ఎంతవరకు ఆయన బీజేపీకి ఓటేయండి అంటున్నాడు, కానీ మాధవీలతకు సంబంధించి ఎంతవరకు ఆయన వెనుకుండి సపోర్ట్ చేస్తాడు అనేది చూసుకోవాలి. ఇక మాధవీలత విషయానికి ఒకసారి వద్దాం. ఒక లేడీ చాలా అగ్రెసివ్గా తిరుగుతుంది. ఆమెకు మొన్న Y+ కేటగిరీ భద్రత కల్పించిన విషయానికి వస్తే కూడా అంతా చాలా సెన్సిటివ్ ఏరియా వెళ్ళినప్పటికీ కూడా ఆమె చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంది. ఆమె రామబాణం ఎక్కిపెట్టినటువంటి విధం ఏదైతే మసీదు మీదకి ఆమె ఎక్కిపెట్టింది అనేటువంటి వార్త ఏదైతే ఉందో అది ఆమె మీద కేసు కూడా నమోదవ్వడం జరిగింది. ఏదేమైనా ఆమె వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను, పోటీ ఇస్తాను అనేటువంటి దాంతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఓవైసీ గెలిచేటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా కనిపించినా బీజేపీకి సంబంధించి ఇంత గట్టి పోటీ ఈసారి ఇస్తున్నారు అనేటువంటి మాటలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలము సోషల్ మీడియాకో బయటికి కనిపిస్తుందేనా, రియల్గా కూడా అంత ప్రభావం చూపగలుగుతా? ఒకసారి ఖచ్చితంగా బీజేపీ నిజంగా ఈసారి ఓవైసీకి గట్టి పోటీ ఇవ్వగలిగితే ఇన్ ఫ్యూచర్ గతంలో ఎప్పుడో మనకు పాత బస్సుకి సంబంధించినటువంటి ఏరియాలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాజ్యం వెళ్ళే పరిస్థితి మనం చూసాం. కానీ చాలా కాలంగా ఓవైసీకి సంబంధించి అసలు వాళ్ళ ఎంఐఎం పార్టీ అనేది క్లీన్ స్వీప్ చేస్తూ వస్తుంది అక్కడ. ఇప్పుడు మరి బీజేపీ ఎంతవరకు పోటీలో ఉంటుంది, ఎంతవరకు ఓవైసీ ఓట్ బ్యాంకింగ్ని తగ్గించగలుగుతుంది, ఎంత మెజారిటీ అనేది ఎక్కువగా ఎంఐఎం సంబంధించి వస్తుందా, లేదా బీజేపీ ఏదైతే హిందుత్వ ఓట్ బ్యాంకింగ్ ఉందో అది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పడకుండా బీజేపీ పెడతాయి. సో ఇప్పుడు గెలుపు ఓటంల కన్నా కూడా ఇక్కడ ఎంత ఓట్ శాతం ఎటువైపు వెళ్ళింది అనే విషయం చాలా కీలకంగా మారబోతుంది. చూడాలి మాధవీలత ఎంతవరకు రంగంలో ఉండి ఫైట్ చేస్తారో. పార్లమెంట్ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్నాయి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓటమి తర్వాత దాదాపు ఇప్పుడున్నటువంటి ప్రధాన ఛాలెంజ్ ఇటు పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వైపు అని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ వైపే మొత్తంగా కూడా అన్ని పార్టీలు అయితే కన్నేస్తాయి. ఇటు ఇప్పటికే ఎంఐఎం కంచుకోటగా మొత్తంగా హైదరాబాద్ ఎంపీ స్థానం అయితే వాళ్ళు పరిగణిస్తారు. మరి ఇప్పుడు ఆ కంచుకోటను బద్దలు కొట్టడానికి ఇటు బీజేపీ ఒక బలమైన అభ్యర్థిని ప్రకటించింది, ఇటు బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని ప్రకటించిందని చెప్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ యాదవ్ ఏదైతే అక్కడ నియమించారో ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి దాదాపు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ దోస్తీ ఉన్నప్పుడు కూడా దాదాపు ఇద్దరు చిట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ఒక టికెట్ విషయంలో కూడా ఎంపీ అసదుద్దీన్ హెల్ప్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఆ రకంగా వాళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియా చెక్కలు కొట్టాయి. సో ఇప్పుడు ఏ ఫ్రెండ్ అయితే ఇన్నాళ్ళు అనుకున్నారో, మరి ఏ దోస్తాన్ అయితే ఇన్నాళ్ళుగా మెలిసి కొనసాగారో, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే ప్రధాన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా వారిద్దరు కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ సీట్ పైన కన్నేసిందని చెప్పొచ్చు. ప్రచారాల్లో కూడా ఆ రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు దగ్గర అవుతున్న నేపథ్యం గ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు ప్రచారాలు కూడా కొనసాగిస్తుంది. ఎంఐఎం పార్టీ హైదరాబాద్కు చేసింది ఏమీ లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పాలనలో మేము చేసిన అభివృద్ధి ఉంది, మేము చేసినటువంటి పూర్తి అభివృద్ధి మాత్రమే ఇప్పుడు ప్రజలు అక్కడ అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాలతో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి పాజిటివ్ రిజల్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకొని మొత్తానికి హైదరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా హైదరాబాద్ స్థానం కూడా మాదే అన్నట్టు బీఆర్ఎస్ బాస్ అయితే ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం అంటే కొంత విశిష్టత ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 16 ఎంపీ సీట్లు ఒకలా ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మాత్రం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే వరుసగా 4 సార్లు వస్తూ ఉన్నాడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ. తను సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ప్రస్తుతం కూడా తనే మరోసారి కూడా ఇటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ కూడా మరోసారి పోటీ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా గెలుపు లాంఛనమే అయినప్పటికీ అక్కడ బీజేపీ పార్టీ సంబంధించి కూడా చాలా వ్యూహాత్మకంగా మాధవీలతను తీసుకొచ్చింది. ఈ హైదరాబాద్ స్థానంకి సంబంధించి మాధవీలత కూడా ప్రతిరోజు కూడా నిత్యం ఓటర్లతో మనోగతం అవుతా ఉంది, మమేకం అవుతా ఉంది. బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు. స్వయంగా అమిత్ షా వచ్చాడు, నరేంద్ర మోడీ వచ్చాడు. ఖచ్చితంగా హైదరాబాద్ స్థానాన్ని కూడా చేజిక్కించుకోవడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చివరి నిమిషంలో చివరి వరకు సాగదీసింది. సమీర్ అనే వ్యక్తికి కూడా చివరి నిమిషంలో టికెట్ ఇచ్చి నామినేషన్ వేయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక విధంగా
స్పష్టంగా చెప్పాలంటే ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందనే అనుమానాలు కూడా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతా ఉన్నాయి. వాస్తవానికి మొదటి నుంచి కూడా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళతో ఉండడం మాత్రం కొంత ఎంఐఎం పార్టీకి అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే గత చివరి 9.5 సంవత్సరాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీతో కూడా అంటగాగింది. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా కొంచెం సఖ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ పోటీలో నింపుతారా లేదంటే ఎంఐఎం పార్టీకి మద్దతు ఇస్తారా అని చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సమీర్ని ఎన్నికల్లో మాత్రం బరిలోకి నిలిపింది ఏఐసీసీ అధిష్టానం. అయినప్పటికీ వాస్తవానికి ఇక్కడ 3 పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా థర్డ్ ప్లేస్ వస్తుందని మాత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం ప్రధానమైన పోటీ మాత్రం ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన మాధవీలత కావచ్చు, వీళ్ళిద్దరు కూడా గట్టి పోటీ ఉంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే 20 లక్షలకు పైగా కూడా ఓటర్లు ఉన్నారు. కానీ దాంట్లో మెజారిటీ భాగం దాదాపు 14 లక్షలకు పైగా కూడా ఇక్కడ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మైనార్టీ ఓట్లంతా కూడా కొంత బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం మాత్రం సాధ్యం కాని విషయం అది. ఖచ్చితంగా మైనార్టీలు ముస్లిం మైనార్టీలందరూ కూడా ఎంఐఎం పార్టీకి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలాగైనా సరే బీజేపీ పార్టీకి మాత్రం ఓట్లు వేసే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇదే హిందూ ఓటర్లు మాత్రం కేవలం 4 నుంచి 5 లక్షల మంది ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఒకవేళ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినా కానీ ఖచ్చితంగా అక్కడ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా సునాయాసంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టడమే లక్ష్యంగా కూడా బీజేపీ పావులు కదుపుతూ ఉంది. దానికి సంబంధించి మాధవీలతని చాలా స్ట్రాంగ్ లీడర్ని కూడా అక్కడ బరిలోకి దింపేది. వాస్తవానికి మొన్నటి వరకు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి గోషమ్మాలకు సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సహకరించలేదు. కానీ ఎప్పుడైతే అమిత్ షా రంగంలోకి దిగి రాజాసింగ్తో చర్చలు జరిపారో అప్పటి నుంచి రాజాసింగ్ కూడా పూర్తి మద్దతు మాధవీలతకు పలికిన తర్వాత కూడా కొంత మాధవీలత గ్రిప్పు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఆ సెకండ్ ప్లేస్ కోసం కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ హైదరాబాద్ సిట్టింగ్ స్థానం మాత్రం మరోసారి వరుసగా 4 సార్లు గెలుస్తూ వస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మరోసారి ఇక్కడ హైదరాబాద్ స్థానంలో మాత్రం జెండా ఎగిరేస్తే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.